అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలంగాణ అసెంబ్లీ మండలికి కొత్త విప్ల నియామకానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాసనసభ విపుగా విజయరమణారావు పెద్దపల్లి నుంచి, అలాగే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వేముల వీరేశం నియామకమయ్యారు. అలాగే మండలి విపులుగా అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్ని నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ అయినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏ విధంగా చూడాలి దీనికి సంబంధించి? అంటే మండలిలో పర్టికులర్గా అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్ ఒక యువ నాయకుడు, ఒకళ్ళు అత్యంత సన్నిహితులు. గతంలో రాజ్యసభ ఎన్నికకు సంబంధించి కూడా తన మార్కు ఎంపికని చేసినటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి. ఇప్పుడు మండలి అలాగే శాసనసభ విప్లకి సంబంధించి కూడా పర్టికులర్గా మొత్తం తన వర్గాన్నే రేవంత్ రెడ్డి మోహరించారు అని ఈ లిస్టు చూస్తే తెలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు వీటిని? ముఖ్యంగా కాంగ్రెస్లో కొత్త జోష్ మొదలైంది, కొత్త రాజకీయ వ్యూహం కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 2.5 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2.5 సంవత్సరాలు ఏఐసిసి ఏది చెప్తే అది చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఆయన మార్కును చేయనున్నారు. దాంట్లో స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలిచిన తర్వాత, అలాగే మున్సిపల్ ఎన్నికలు గెలిచిన తర్వాత, సర్పంచ్ ఎన్నికలు గెలిచిన తర్వాత కూడా ఏఐసిసి మొత్తం కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు రాజకీయం, తెలంగాణ రాజకీయం మొత్తం కూడా రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉన్నారు. సో దాంట్లో ఉదాహరణ మొన్న జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికకు సంబంధించినటువంటి ఏదైతే ఆయన రాజ్యసభకు సీట్ వచ్చిందో, సో ముఖ్యంగా ఆ సీటు తర్వాత ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆయన మార్కును చాటుకున్నాడు అనేది ప్రస్తుతంగా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ వాదుల్లో వినబడుతుంది. ఇప్పుడు మరొకసారి కూడా వేం నరేందర్ రెడ్డి ఎన్నిక అయిపోయిన తర్వాత ప్రస్తుతం మరొకసారి రేవంత్ రెడ్డి వర్గాన్ని ఆయన పెంచి పోషించాడు. అంటే ముఖ్యంగా పార్టీ కోసం యువ నాయకత్వం ప్రోత్సహించడం కావచ్చు, పార్టీ కోసం కష్టపడేటోళ్ళకి రేవంత్ రెడ్డి పూనుకున్నాడు. రేవంత్ రెడ్డి ఆయన మార్కును చూపిస్తున్నాడు. రాజకీయంగా ఆయన ఎట్లా ఎదగాలనుకుంటున్నాడో అదే మార్కును చూపిస్తున్నాడు. సో ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికైనటువంటి ఈ 5గురు కూడా శాసన మండలికి సంబంధించినటువంటి వాళ్ళు 2, అలాగే శాసనసభకు సంబంధించినటువంటి వాళ్ళు 3. ముఖ్యంగా విజయ రమణారావు పెద్దపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, చాలా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. ముఖ్యంగా ఈయన కూడా అత్యంత సన్నిహితుడు. సో మరి ఆయన కూడా ఆయనకు ప్రభుత్వ విప్పుగా ఇవ్వడం. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సో రేవంత్ రెడ్డికి అలాగే అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డి మాటే శ్రీనివాసరెడ్డి మాట. అట్లా వేముల వీరేశం కూడా మరి రేవంత్ రెడ్డి వెంటే ఉంటాడు, రేవంత్ రెడ్డితోటే కూడా చాలా సన్నిహితంగా ఉంటాడు. సో ఆయన కూడా ఆయన వర్గం అని చెప్తూ ఉంటారు. దాంతోపాటు ముఖ్యంగా మండలికి సంబంధించి కీలకంగా మాట్లాడుకోవాలి. బల్మూర్ వెంకట్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు. బల్మూర్ వెంకట్ యువ నాయకుడు, ఎన్ఎస్యుఐ నుంచి మరి ఆయన సపోర్ట్ చేశాడు. దాని తర్వాత ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా కూడా మరి ఆయనకు మొదటి ప్రియారిటీ ఇచ్చారు. ఇప్పుడు విప్పుగా కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. దాంతోపాటు అద్దంకి దయాకర్ కొంత నల్గొండకు సంబంధించినటువంటి సీనియర్ మంత్రులతోటి మరి కొంత విభేదాలు ఉన్నప్పటికీ కూడా మరి ప్రస్తుతానికి విప్పు ఇవ్వడం కొంత జోషిని నింపింది. మొత్తం కూడా దీంట్లో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి మార్కు కనబడింది. ఇక్కడ మనం కొన్ని అంశాలను మాట్లాడుకుంటే కనుక ఈ 5గురు కూడా రేవంత్ రెడ్డి వర్గం, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి 2023 ఎలక్షన్స్లో అనుసరించినటువంటి తీరు కావచ్చు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళను గుర్తించడం కావచ్చు, మొత్తం కూడా లీస్ట్ అవుట్ వేసుకొని రెడీ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు, ఫస్ట్ 2.5 సంవత్సరాలు ఏఐసిసి, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి అనేది స్పష్టంగా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఇవి 5, అలాగే మొన్న వేం నరేందర్ రెడ్డికి ఇచ్చినటువంటి పదవి 6 పదవులు ఇప్పటికే ఇచ్చుకున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ముందు కూడా రేవంత్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది అనడానికి స్పష్టంగా ఇది ఒక ఉదాహరణ. దాంతో పాటు ముఖ్యంగా ఎందుకు మరి వీళ్ళని సీనియర్ కాంగ్రెస్ నేతలు అంటే మంత్రులు కావచ్చు, లేకపోతే సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సీనియర్లను ఒక మాటలో మనం చెప్పుకుంటే ఏంటి, వాళ్ళు కూడా కొన్ని పేర్లు సజెస్ట్ చేశారు. కానీ ఎక్కడా దానికి సంబంధించి రేవంత్ రెడ్డి తావివ్వకుండా, అవకాశం ఇవ్వకుండా తన మార్క్, తన వర్గాన్ని ఆయన నియమించుకున్నారని కూడా ఒక ఇంత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్త ఏంటి? దానికి సంబంధించి మళ్ళీ అసంతృప్తి జ్వాలలు ఈ విషయంలో కూడా బయటకు వస్తాయనేటువంటి మరొక ప్రశ్న. సత్య, దీన్ని ఎలా చూడాలంటారు మనం?
డెఫినెట్గా మీరు అన్నట్టు అది ఒక విమర్శలాగా రావచ్చు, కానీ ఇక్కడ రెండు వ్యూహాలు ఉన్నాయి. ఒకటి, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కౌన్సిల్ విషయానికి వస్తే అద్దంకి దయాకర్ కావచ్చు, బల్మూర్ వెంకట్ కావచ్చు. అద్దంకి దయాకర్ చాలా ఇంటెలెక్చువల్, అలాగే ఆయన ఉద్యమకారుడు, ప్రతి ఒక్క అంశం తెలుసు, తెలంగాణ గురించి మొత్తం తెలిసినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్. ప్రతి పాయింట్ తెలుసు, ప్రతి సబ్జెక్టు తెలుసు, ఏంటి అనేది అటు బీఆర్ఎస్ని కావచ్చు, బీజేపీని కావచ్చు చీల్చి చెండాడే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు విప్ అయ్యాడు కాబట్టి ఇంకొంత అగ్రెసివ్గా పోయే అవకాశం ఉంటుంది. అటు ప్రతిపక్షాలను మొత్తం కూడా చెమటలు పట్టించే ప్రయత్నం చేసే పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇక బల్మూర్ వెంకట్ కూడా అదే పరిస్థితి. బల్మూర్ వెంకట్ కూడా మొత్తం యువ నాయకుల్లో అత్యంత క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు బల్మూర్ వెంకట్ కూడా ఇప్పుడు విప్ ఇవ్వడంతో శాసన మండలిలో వీళ్ళిద్దరూ కూడా మాట్లాడితే మొత్తం కూడా మరి అటు ప్రతిపక్షాలకు వణుకు పుట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఊరికనే రేవంత్ రెడ్డి వర్గం అని చెప్పుకోకుండా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూడొచ్చు. అటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఆయనకు సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దాంతోపాటు ఇక్కడ ఏదైతే వేముల వీరేశం చాలా మంచి, అంటే పొలిటికల్గా మొత్తం పొలిటికల్గా ఏదైనా విషయాన్ని మాట్లాడాలంటే వేముల వీరేశం చాలా స్పష్టంగా, చాలా నిబద్ధతతో ప్రజలకి అర్థమయ్యే విధంగా ఎవరైనా మాట్లాడతారు అంటే అది వీరేశం. సో ఆయన గతంలో చేసినటువంటి స్పీచ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనం వింటే చాలా స్పష్టంగా మాట్లాడగలరు. మంచి మాటకారి, మంచి నేర్పరి. సో చాలా స్పష్టంగా మాట్లాడి సమాధానాలు ఇచ్చి, ప్రతిపక్షాలు అడిగిన దానికి సమాధానాలు వాళ్ళ స్టైల్లో సమాధానం ఇచ్చే వ్యక్తి వీరేశం. దాంతోపాటు అలాగే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చాలా అగ్రెసివ్. సో అదే ఫైర్ ఉంటుంది, రేవంత్ రెడ్డికి ఎట్లా ఫైర్ ఉంటుందో అదే ఫైర్ ఉంటుంది. సో అట్లా మొత్తం కూడా అంటే ప్రతిపక్షాలకు చెక్ పెట్టడానికి వీళ్ళని నియమించారు. విజయ రమణారావు కూడా సేమ్ అట్లే. సో ఆయన కూడా మంచి సీనియర్ లీడర్. సత్య చిన్న విషయాలకు కూడా, అంటే చిన్న పదవులకు కూడా అధిష్టానం నుంచి ఆమోద ముద్ర వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. అంటే గతంలోనా లేదా మొన్నటి వరకు కూడా అదే పరిస్థితి ఉండేది. కానీ రేవంత్ రెడ్డి ఏం మ్యాజిక్ చేశారు, ఇమ్మీడియట్గా కూడా ఆయన మార్కు అంటే వారు వన్ సైడెడ్ అన్నట్టుగా ఆయన ఏదైతే అనుకున్నారో ఆ లిస్ట్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టగలిగారు అనేటువంటి మాట. ఒకరిద్దరు అనేది కాదు, మొత్తం రేవంత్ రెడ్డే అనేటువంటి అది ఎలా సాధ్యమైంది అనేది కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది కదా. ఏ ఫ్యాక్టర్స్ పనిచేసి ఉంటాయంటారు దానికి ప్రధానంగా? డెఫినెట్గా మురళి, ముఖ్యంగా ఇక్కడ ఈ 2.5 సంవత్సరాల్లో ఏఐసిసి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మొత్తం కూడా ఆయన అందరినీ కలుపుకొని పోయినాడు. సో సీనియర్ మంత్రులు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాలు ఆయనకు ఇచ్చినటువంటి టాస్కులు లేవు, ఆయన పడినటువంటి మానసిక బాధ లేదు. సో ఈ 2.5 సంవత్సరాల్లో ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రి పదవి కోసం ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో మనందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి ముఖ్యంగా 6 నెలల్లోనే దిగిపోతారు, సంవత్సరంలోనే దిగిపోతారు రేవంత్ రెడ్డి, 2 సంవత్సరాల్లో దిగిపోతారు. సో జూన్ గండం ఉంది, జూలై గండం ఉంది, ఇట్లా ఈక్వేషన్స్ వచ్చినాయి. దాని తర్వాత ఫస్ట్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఎన్నిక వచ్చింది, దాంట్లో గెలిచి చూపించాడు. దాని తర్వాత జూబ్లీ హిల్స్ వచ్చింది, దాంట్లో గెలిచి చూపించాడు. దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, గెలిచి చూపించాడు. తర్వాత మొత్తం కూడా మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి, దాంట్లో కూడా గెలిచి చూపించాడు. అన్ని టాస్కులు చేశాడు. మొత్తం కూడా టాస్కులన్నీ గెలిచిన తర్వాత ఫస్ట్ ఆయన విజయం అంటే అటు కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి మార్కును చూపించగలిగాడు. ముఖ్యంగా ఇంత మంచిగా అంటే పరిపాలన కూడా, రాష్ట్రంలో పరిపాలన కూడా మంచిగా చేస్తూ ఉన్నాడు. తగినటువంటి ఏదైతే పథకాలు కావచ్చు, హామీలు కావచ్చు, ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. గతంలో మనం కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకకపోతే ముఖ్యమంత్రులు మారుతారు అనేది ఒకటి ఎజెండా ఉండేది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ముఖ్యమంత్రుల్ని మారడం అనేది ఒక ఇది ఉండేది. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. సో ఇంకా 10 సంవత్సరాలు కూడా నేనే ఉంటానని ఆ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, అధిష్టానం కూడా కంపల్సరీ ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. సో ఆ ఫ్రీ హ్యాండ్లో భాగంగానే ఫస్ట్ విజయం వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోవడం, దాని తర్వాత ఈ 5గురికి టికెట్ రావడం, ఇదంతా కూడా వచ్చే ఎలక్షన్స్లో ఎట్లా ఉండబోతుంది, సో రేవంత్ రెడ్డి రాజకీయ చతురత ఎట్లా ఉంటుంది అనేది ఈ 2.5 సంవత్సరాలు చూడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆయన అనుచరులు కావచ్చు, వచ్చే ఎలక్షన్స్లో మరి ఆయన గెలిచే విధానం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి డీసీసీలు కావచ్చు, వీళ్ళంతా కూడా మరి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది గమనిస్తే
రేవంత్ రెడ్డి వ్యూహం ఖచ్చితంగా అర్థమవుతుంది. చూడాలి, ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దీనిపై ఎట్లా మాట్లాడతారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో భావ ప్రకటన స్వేచ్ఛ చాలా మంచిగా ఉంటుంది కాబట్టి మరి సీనియర్ నాయకులు ఎవరెవరు ఏమేం మాటలు మాట్లాడతారో ఈ పదవులపైన చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మురళి, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. తెలంగాణ అసెంబ్లీ మండలికి కొత్త విప్ల నియామకానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాసనసభ విప్గా విజయ రమణారావు అలాగే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వేముల వీరేశం నియామకమయ్యారు. మండలి విప్లుగా అద్దంకి దయాకర్, బల్మూర్ని వెంకట్ని నియమించింది కాంగ్రెస్ పార్టీ.